ఏలూరు నియోజకవర్గ పరిధిలో మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని తెలిపారు. అలాగే పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రజలకు మంచి చేసే దిశగా నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో 258 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని, గత 19 నెలల్లో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను అభినందించారు. మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటికి చరిత్రలో నిలిచిపోయే 63,000 మెజారిటీ ఇవ్వడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు గెలిచే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడిగా చోడే వెంకటరత్నం, టీడీపీ నగర సెక్రటరీగా రెడ్డి నాగరాజు, క్లస్టర్, బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. అదిగో అదిగదిగో జనమతమే తన అభిమతమై, జనపథమే తన దృక్పథమై, శిశిరపు ఛాయలు తాకే నేలకి చిగురాశై మొలిచాడు. న్యాయం కొడిగట్టుకుపోయే కాలం మరుదెంచగా, దైవం కరుణించగా వచ్చిన ధైర్యం ఇతడే కదా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, ఉరిమే కడమదిగో. అదిగో అదిగో అదిగదిగో
లక్ష్యాలకు క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనసా వాచ కర్మన నిరంతరం పాటుపడుతూ దీక్షాదక్షత తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. వీళ్ళు కాక ఇంకొక 5 కూడా వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ 5 పేర్లు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీకి క్రమశిక్షణతో మనస వాచ పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని చైతన్యంతో కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించ ప్రెసిడెంట్ పి కాళీచరణ్, జనరల్ సెక్రటరీ మరియు పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పార్టీకి క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేన అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతలతో అంకిత భావంతో ఉత్పత్తిని పరిరక్షించేందుకు మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని ప్రమాణం చేస్తున్నాను. ప్రజల పెదవులే కలవరించిన ప్రార్థన గీతం దేవాది దేవా దేవాది దేవా దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం అంతరి దేవా అంతిరు దేవా వందనం వందనం దేవాది దేవా అంతరి దేవా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ
నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను మీ అందరికీ కూడా, నేను ఒక ఆశ కోసం కాదు ఒక ఆశయం కోసం వచ్చానని చెప్పి. నేను ఎలక్షన్లో గెలవటానికి కానీ టిక్కెట్ రావడానికి కానీ కసితో నేను చేస్తూ మీ అందరిని ఏ విధంగా అయితే చేయించాను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని 2 ఇంతల కసితో మీ అందరి కోసం పనిచేస్తాను. అది అవునా కాదా అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇందాక చాలామంది అన్నారు పదవులు అనేది 100% అందరికీ కూడా వస్తాయి. పదవి రానోళ్ళు ఏమి వాళ్ళు ఇదేం కాదు. నాకు తెలిసి నా ఆఫీస్లో ఒక 50 మంది పనిచేస్తున్నారు, డివిజన్ ఇన్ఛార్జీలుగా 50 మంది పనిచేస్తున్నారు, అలాగే వాళ్ళకు అనుసంధానంగా ఇంకో 200 మంది 300 మంది పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5 సంవత్సరాల్లో అధికారంలో లేకపోయినా అందరూ కూడా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు పార్టీ విడిచి వెళ్ళా నేనున్నాను కార్యకర్తల కోసం అని చెప్పి ఆయన అహర్నిశలు ఏదైతే కష్టపడి పనిచేశారో నేను ఆయన స్ఫూర్తిగానే తీసుకున్నాను. ఈ రోజు కూడా ఆయన ఒక్క రోజులోనే ఢిల్లీలో ఉంటారు, మళ్ళీ విజయవాడలో ఉంటారు, విజయవాడ తర్వాత ఒంగోలుకి వెళ్తాను. 3 కార్యక్రమాలు కూడా ఆ వయసులో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఒక స్ఫూర్తిని నింపుతున్నారు. కొంతమంది అనుకోవచ్చు మనం అనేక పనులు అన్నాం కదా అని చెప్పి. మేము ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రమారమి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తలెత్తుకునేటట్టుగా ప్రజలకు పనిచేసి పెట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం కష్టపడి గెలిపించాం కాబట్టి మనకు అన్ని అయిపోవాలని అనుకుంటాం. కానీ ఇందులో కొన్ని అవనే ఉంటాయి, అయ్యే ఉంటాయి. కానీ వస్తే మనకు అన్ని పనులు అయిపోవాలని మీ అందరికీ కూడా ఆశ ఉండొచ్చు. కానీ మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఏ పని అయినా సరే మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో సంప్రదించి అయ్యే పని అయితే పలానా రోజున అయ్యిందని చెప్పారు. మన ఆఫీస్లో ఈ రోజున కొన్ని వేల పనులు చేసి పెట్టాం మీ అందరికీ కూడా. అంటే అది మీకు సంబంధించి కావచ్చు, మీరు ఎవరో కార్యకర్త ఒంట్లో బాగోలేదని తీసుకొస్తే సీఎం రిలీఫ్ ఫండ్, మీరు ఎవరికైనా సరే ఒకళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారో చెప్పండి. ఒక్కళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలనే మన చేతిలో ఉండవు. రమారమి మనం కూడా 120 మంది దాకా కార్యకర్తలు అందరికి కూడా ఇస్తాం, ఎవరికి సూట్ అయ్యేది వాళ్ళకి. కాకపోతే కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్ గా చదువుకుని ఉన్నారు, వాళ్ళకి బల్లా కుర్చీ వేసి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి, అవి లేవు మన దగ్గర. డెఫినెట్ గా భవిష్యత్తులో అవి కూడా ఇస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం ఒక హామీ ఇచ్చాం, పోయిన ప్రతి పెన్షన్ కూడా మనం ఇస్తామని చెప్పి. అనేక సార్లు నేను చంద్రబాబు నాయుడు మీ దగ్గర తిరుగుతూ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర అనేక సార్లు మనం ఒక హామీ ఇచ్చామంటే ఆ హామీని మనం నిలబెట్టాలి అని చెప్పినప్పుడు దానికి కూడా అంకురార్పణ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి లోపు ఏదైతే అర్హత ఉండి పెన్షన్లు 2014 నుంచి 19లో తీసేశారో 19 నుంచి 24లో ఆ 5 సంవత్సరాల్లో తీసిన ప్రతి పెన్షన్ కూడా రికవర్ చేస్తానని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు రేపు పొద్దున వెళ్ళేటప్పుడు ఎవరు మిమ్మల్ని అడగకూడదు. ఎందుకంటే పథకాలన్నీ చేసాం మనం. పెన్షన్ పెంచుతానన్నాం చేసాం, బస్ ఫ్రీ అన్నాం చేసాం, అలాగే తల్లికి వందనం అన్నాం చేసాం, అలాగే ఆటో వాళ్ళకి డబ్బులు అన్నాం చేసాం. ఇందులో ఏదన్నా సరే ప్రజల కోసమే చేసింది అనేది. అలాగే రోడ్ల విషయంలో అందరికీ కూడా ఏదైతే ఆమోదయోగ్యంగా ఉన్నాయో కొన్ని కోట్ల రోడ్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి. మన ఏలూరు నియోజకవర్గంలో రోడ్లన్నీ ఇవ్వాలంటే 200 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కటి కూడా కార్యకర్త ఎవరైతే ఏ హామీ చిన్న హామీ ఇచ్చినా ఆ రోడ్డు కూడా ఏది తీరుతామని చెప్పి అందరికి కూడా చెప్తున్నా. మీరు అది చెప్పాలి, ఇన్ని రోడ్లు వేసాం కాబట్టి ఈ రోడ్డు అవ్వలేదమ్మా మీరు కంగారు పడద్దని చెప్పి. అందుకనే నేను ప్రతిసారి కూడా గ్రాంట్ వచ్చినప్పుడు ప్రతి డివిజన్ లో కూడా ఏదైతే ముఖ్యమైన రోడ్లు ఉన్నాయో 1, 2 మీరు ఇవ్వండి అని చెప్పి ఆ రోడ్లు వాళ్ళే డివిజన్ ఇన్ఛార్జ్ అని చెప్పి అడిగి చెప్తున్నాం. అలాగే ఈ పదవులు వేసేటప్పుడు అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఈ విషయంలో ఇన్ఛార్జీలందరినీ కూడా కూర్చోబెట్టి క్లస్టర్ ఇన్ఛార్జీలకు ఎవరుంటారు, మీరు అందరూ కూడా చేస్తారా, మీరు ఏమైనా నిరుత్సాహం ఉన్నారా, పై పదవి కావాలా అని చెప్పి అడిగా. మేమందరం కూడా చేస్తామని అన్నారు. తప్పనిసరిగా మీ అందరూ కూడా కష్టపడి చేశారు కాబట్టి అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జిగా కొనసాగమని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే టౌన్ అనుసంధానంగా ఉండి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నింటినీ కూడా ఏకగ్రీవంగా చేసుకురమ్మని చెప్పి వాళ్ళందరికీ కూడా బాధ్యత చెప్పా. మరి 50 డివిజన్లో కూడా ఎవరైతే సునీత గారు అబ్జర్వర్ గా వచ్చారో
మీరు ప్రతి డివిజన్కి వెళ్ళండి. ఎక్కడైనా డివిజన్లో కాదు అనన్నా వాళ్ళు ఏదన్నా బలవంతంగా ఒప్పిస్తున్నా నా నోటీసులో పెట్టండి. మా కార్యకర్తలు ఎవరైనా సరే అందరూ కూడా ఏకగ్రీవానికి ఒప్పుకుంటారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కేస్తారని చెప్పా. 50 డివిజన్లో కూడా అనుబంధ సంస్థలు అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఏదైతే కమిటీ ఉందో ప్రతిదీ కూడా ఏకగ్రీవం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో 5 ఉన్నాయి. 5 కంటే మన తెలుగుదేశం కార్యకర్తల ఇంటెలిజెన్స్ ఎక్కువ. ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లో ఏ చిన్నది జరిగినా, మంచి జరిగినా, చెరుగు జరిగినా 2 నిమిషాల్లో గ్రూపుల్లో పెడతారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఇమీడియట్ గా ఆ ఉత్సాహం అది ఎప్పుడూ కూడా 5 సంవత్సరాలు కూడా మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మరి గ్రీవెన్స్ అనేది శుక్రవారమే చెయ్యాలనేది మనకు ఉంది. కానీ నేను శుక్రవారమే కనిపిస్తే ఇక మీరందరూ నాకు దూరం అయిపోతారు. ఇవాళ నాకు చాలా గర్వంగా ఉంది. ఏలూరు నియోజకవర్గంలో 19 నెలలు అయిన తర్వాత మనం ఇలాగ ఒక మీటింగ్ చేసుకుందామంటే ఇంతమంది కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం అందరం కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తప్ప నా చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా నేనేదైతే గ్రీవెన్స్ చేస్తున్నానో, నేనేదైతే ఇమీడియట్ గా రాతోటే వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది రాసుకుని అది వెంటనే చేసే దగ్గర మీకు మళ్ళీ ఫోన్ చేసి అదే ఆఫీస్ నుంచి చెప్పించి ఆ పని అయిందా లేదనేది కూడా మీకు చెప్తున్నా. మీరు ఎవరు తీసుకొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చిన మనిషిని మేము ఎవరు అనేది ఆలోచించుకోకుండా మీకు పని చేసి పెడుతున్నాం. అతను మీకు నిలబడతాడా లేదా, మీ తరపున పోరాటం చేశాడా లేదా, పోరాటం చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి, కానీ నేనైతే ఆలోచించను. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరిని తీసుకొచ్చినా పని చేసేది మేమే. చుట్టూతో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు అవ్వచ్చు. డెఫినెట్ గా ఆ పని అయ్యేదైతే చేసి పెడతాం, లేకపోతే పలానప్పుడు అవుతుందని చెప్తున్నాం. మీరందరూ కూడా దాన్ని ఏదైతే ప్రజల్లోకి ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించే ప్రజలు ఉండకూడదు. మీకు చెప్పాలి మనం ఏం చేశామనేది. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది చెప్పాలి. ఈ 18 నెలల్లో మనం ఏం చేసామనేది చెప్పాలి. వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేని పనులు మనం చేసాం. వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని మనం కాపాడుకుంటూ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ఏ విధంగా తీసుకెళ్తాం అనేది. వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ మేళా పెట్టా, మనం 3 పెట్టాం. మొన్న జాబ్ మేళా పెడితే 258 మంది ఏలూరు నియోజకవర్గం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మనం పెడతామల్లే కదా 250 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రేపు మళ్ళీ ఏదైతే డోక్రా సంఘాల ద్వారా మళ్ళీ ఉంది. మనం అనేక మెడికల్ క్యాంపులు పెట్టాం, అనేక సేవా కార్యక్రమాలు మనం చేసాం. అలాగే ఏదైతే పేషెంట్లకు డబ్బులు ఇచ్చాం, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో క్యాన్సర్ పేషెంట్లకి, వీళ్ళందరికీ కూడా దాతృత్వంతో అనేక మంది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మేము ఇస్తామని చెప్పి. అలాగే కొంతమంది ఉన్నారు పదవులు రాలా, ఏదైతే మనం వేస్తానని చెప్పాం బుచ్చిరాజు గారికి, వేయకపోతే దీపావళికి కొట్లు పెట్టుకుంటానన్నాడు. వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, యూత్ని పెడతానన్నాను ఫస్ట్ ప్రెసిడెంట్ కింద. ఒక నుంచున్నాడు బుచ్చిరాజు, అవసరం లేదు నువ్వు చేసుకోమన్నా. శబాష్ అని ఈ దఫ దీపావళి కొట్లు పెట్టి అందరం కూడా ₹1 మీ వల్ల సంపాదించుకున్నాం అని చెప్పారు. జీవిత కాలంలో అలా చెప్పుకోవడం సార్ అండి ఆత్మసంతృప్తి కలుగుద్ది. డెఫినెట్ గా మరి లేట్ చేసిన ఎవరైతే మన వాసు ఉన్నాడో వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి ₹1 కూడా నష్టం రాకోకుండా 11ంటికి ఆర్టీఓ గారితో ఫైల్ మీద సంతకం పెట్టించి వాళ్ళు సరుకు తెచ్చుకోకపోతే ఎక్కడి నుంచి అమ్ముతారని చెప్పారు. వాళ్ళు అమ్ముకున్నారు. ఒక్కడు కూడా ₹1 వస్తువు కూడా మిగలకోకుండా దీపావళి అన్ని కూడా సామానం అయిపోయిందని చెప్పి మళ్ళీ వాళ్ళందరూ స్వీట్లు తెచ్చిచ్చారు. నాకు స్వీట్లు ముఖ్యం కాదు, వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నేను 11ంటికి ఫోన్ చేసిన ఆర్టీఓ గారికి ఫోన్ చేస్తే ఆయన 11:30కి వాళ్ళకి ఫైల్ మీద సంతకం పెట్టించేసారు. అలా అధికారులు కూడా మనకు సహకరిస్తున్నారు. ఫోన్ చేశాడంటే దానికి రెస్పాండ్ అవ్వాలి. అది హాస్పిటల్కి అవ్వచ్చు, 11ంటికి అవ్వచ్చు, 12ంటికి అవ్వచ్చు. ఒకసారి 12ంటికి తలుపు నుంచి ఎమ్మెల్యే గారు చేశారు. నేను ఫోన్ ఎత్తా. నేను ఫోన్ చేయడం వల్ల మరి ఆపదలో నుంచి ఆ పేషెంట్ కాపాడబడ్డాడు. నేను ఊర్లో ఉండటం వల్ల 3 ప్రాణాలు కాపాడబడ్డాయి నేను అందుబాటులో ఉండటం వల్ల. అలాగే నేను అనేది ఏంటి, అది ఆత్మసంతృప్తి కల్పిస్తుంది. మన వల్ల ఒక్కడు కూడా ఇబ్బంది జరగకూడదని మనం చూస్తాం. ఆ ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. అలాగే పెన్షన్ విషయంలో ప్రతి నెల కూడా మరి ఈ నెలకి 19 నెలల్లో 2 సార్లు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చి మానేసాం. 17 నెలల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి నెల ఇచ్చేదే కదండి. మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి వచ్చి ఆ డివిజన్లో పెన్షన్లు పంచుతూ మీ అందరి దగ్గర మిమ్మల్ని కలవడానికి కోసం నేను అక్కడికి వస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది, ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను మరి ఎన్ని కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైనా డివిజన్కి వెళ్ళినప్పుడు
నేను గర్వంగా వాళ్ళకు కూడా చెప్పగలను, నేను వేసేది ఈ పని చేస్తున్నా, మీరు నాకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే పాదయాత్ర మనం అందరం కూడా తిరిగా, మీరందరూ కూడా ప్రతి సందు ఒక్క సందు కూడా వదలుకోకుండా ప్రతి డివిజన్ కూడా చూపించారు మీరు. ఆ సందుల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది మనకందరికీ కూడా తెలుసు. ఏది ముఖ్యంగా ఉంది, ఏది ముందేయాలి అనే ఉద్దేశంతో అన్నింటికి కూడా వెళ్ళాం. అలాగే చోడే వెంకటరత్న గారు మరి జాతర మొదలు పెట్టారు. దాంట్లో కూడా రాజకీయ కుట్ర చేద్దామని కొంతమంది చూశారు. ఆ రాజకీయ కుట్రను ఛేదించి మరి అమ్మవారు అందరూ కూడా ప్రజలందరే అమ్మవారని చెప్పి ప్రతి డివిజన్ లో కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా కార్యకర్తలు అందరూ కలవండి, అందరూ కూడా కలిసి అమ్మవారిని చేయించే అందరూ కూడా పూజలు అన్ని కూడా చేసుకోవాల్సిన బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎప్పుడూ జరగని విధంగా ప్రతి డివిజన్ లో కూడా అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇస్తుందో అది ప్రజల కోసం అనేది గమనించండి. రేపు రాబోయే రోజుల్లో మరి ఒక 50 మంది ఆశలు తీరతాయి. ఎప్పటికప్పుడు ఒక సంవత్సరం మహానాడు కూడా మనం జరుపుకుందాం. ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక కంచుకోట లాంటిది ఏలూరుకి, అది మీరు మరొకసారి నిరూపించారు. ఆ కంచుకోటగానే ఉండాలి. నాయకులు ఇంకా మంది ఏదైతే ఉన్నారో ఉన్నత పదవుల్లోకి రావాలని చెప్పి మంచి ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళే. నేను 11 మంది పేర్లు ఇచ్చా. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. అందులో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రాలోళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేదనేది కాదు, వీళ్ళ మీద స్టేట్ పార్టీ ఆఫీసులో ఇప్పటి నుంచో సీనియారిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకి రాలా. ఏదైనా సరే వీళ్ళందరూ కూడా మీరు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులుగానే భావిస్తా. మీకు ఒక ఉదాహరణ చెప్తా, అది నేను చేసేది మీరందరూ కూడా అర్థం చేసుకోండి. డెఫినెట్ గా నేను చేసే పని కార్యకర్తల కోసమే. తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత చెప్పారో, నేను ఏదైతే ఒక ఆశయం కోసం వచ్చానో ఆ ఆశయం నెరవేర్చి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవలు అవ్వచ్చు, మేము పలానా టైంలో చేసాం. చంటి గారు ఆ రోజున ఎమ్మెల్యేగా చేశాడు, ప్రతి పని చేశాడు, ప్రతి పని కూడా కూలంకుషంగా చర్చించాడు. మేము ఆయన అభిమానం అని చెప్పుకునే విధంగా మీకు 5 సంవత్సరాలు కూడా పనిచేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. రోజు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరి మా వంతు కృషి చేస్తామంటూ ఈ రోజున మరి ఈ యొక్క కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున టౌన్ ప్రెసిడెంట్గా అలాగే సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చోడే బాబాయి, అలాగే రెడ్డి నాగరాజు గారికి, అలాగే అనుబంధ కమిటీలందరికీ కూడా ఈ రోజున అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే పార్టీ పిలుపునిస్తూ ఉందో మరి జిల్లా పార్టీ అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ఆదేశానుసారం మరి పార్టీ కార్యక్రమాలని విజయవంతం చేసేందుకు మరి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకోవడమే కాదు, ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేరుస్తూ మరి అన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారన్నది మనందరం కూడా చూస్తూ ఉన్నాము. మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మరి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన ఏలూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు మరి ఇప్పటి వరకు కూడా చెప్పారు. మరి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ప్రతి నిత్యం కూడా ప్రజా సమస్య పరిష్కారం దిశగా మరి పనిచేస్తూ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మీ అందరికి కూడా చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 8 నెలల కాలంలో మరి కార్పొరేషన్ నిధులు కానివ్వండి, ఇతర నిధుల ద్వారా మరి రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానీ అన్నీ కూడా మేము మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మీరందరూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్ళినప్పుడే మరి ఏదైతే మన గౌరవ శాసనసభ్యుల వారు ఒక నమ్మకాన్ని మరి రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామని ఒక నమ్మకాన్ని తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీరందరూ కూడా తెలియజేయాలి. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ మరి జరిగినటువంటి ఎన్నికల్లో మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా 63,000 మెజారిటీని ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 50 డివిజన్లకి 50 డివిజన్లు సొంతం చేసే విధంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఎవరైతే మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి మా చోడే బాబాయికి సెక్రటరీ రెడ్డి నాగరాజు గారు
ఇద్దరు జోగి బ్రదర్స్ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన మంత్రి బడేటి రాధాకృష్ణయ్య గారికి కూడా ఈ రోజు ఒకటే విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా టైం ఉన్నది, నిరుత్సాహపడవద్దు. మనం అనేక విధాలుగా ముందుకు వెళ్దాం. మన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మనం చేసాం, ఇంకా చేస్తాం. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి కూడా అంతిమంగా లబ్ధి పొందే వరకు కూడా బడేటి రాధాకృష్ణ చంటి గారు విశ్రమించరని ఈ సందర్భంగా ఆయన మాటలుగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఒక విషయం గమనించాలి. మనం అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నామా లేదా అనేది మీరు గమనించాలి. మనం ఇంటింటికి వెళ్ళి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మీరు బాండ్ రూపంలో ఇవ్వండి, సంతకాలు పెట్టండి అంటే చాలా మంది బూత్ ఇన్ఛార్జీలు, చాలా మంది డివిజన్ ఇన్ఛార్జీలు ఏమండి మాతో సంతకాలు పెట్టిస్తున్నారు, ఇవి అవేనా కాదా, తర్వాత ప్రజలు మా నెత్తి మీద పడతారని చెప్పి కొంత ఇది చేసిన మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నాను. కానీ ఈ రోజున అన్ని సూపర్ 6 కార్యక్రమాలు అమలు జరిగినాయా లేదా, పెన్షన్ కార్యక్రమం మనం నిర్విఘ్నంగా చేస్తున్నామా లేదా, అలాగే తల్లికి వందనం చేస్తున్నామా లేదా, ప్రతి కార్యక్రమం కూడా రైతు భరోసా కానించి ప్రతి కార్యక్రమం కూడా మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో సంక్షేమ విషయంలో అమలు చేసుకుంటూనే అభివృద్ధి విషయంలో కూడా ఈ రోజున పోలవరం కానీ అమరావతి కానీ మరి ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే మనం హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అమరావతిని ఏమన్నా ఒక్క అడుగు ముందుకేయగలిగారా? ఎక్కడికెక్కడే వైను, మైను, శాండు అన్ని దోసుకున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలిసే 11 సీట్లకే పరిమితం చేశారు. మొన్న కాశీబొగ్గులో జరిగింది ఒక కార్యక్రమం, దైవ కార్యక్రమం అనుకోకుండా దాన్ని పట్టుకుని వాళ్ళు అది కూడా ప్రభుత్వం మీదే చేస్తున్నారు. ఆ టైంలో కచ్చలూరులో 32 మంది ప్రాణాలు పోయారు బోటు ప్రమాదంలో. అన్నమయ్య గేటు కొట్టుకుపోయి 35 మంది చనిపోయారు. కలిసి సారా వల్ల రాష్ట్రంలో 35,000 మంది చనిపోయారు. అలాగే కిడ్నీలు, లివర్లో మద్యం తాగి ఆడ బ్రాండ్లు, జే బ్రాండ్లు తాగి కొన్ని లక్షల మంది కిడ్నీలు, లివర్లో పోయినాయి. మరి అవన్నీ వాళ్ళకి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మనం అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, మన శాసనసభ్యుల వారు కానీ ఈ యొక్క నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళే కాదు, మన ఒక్క కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు అన్ని వాళ్ళు కూడా ప్రతి కింద స్థాయి వాళ్ళు కూడా మనం ఎక్కడైతే తిరుగుతున్నామో వాళ్ళకి సమాధానం చెప్పవలసిన టైం కూడా వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతుంటే నేనన్నా చాలా మంది ఎమ్మెల్యేలు మీటింగ్లు పెడతల్లా, వాళ్ళకి సరైన కౌంటర్లు ఇవ్వట్లా అని చెప్పి అన్నారు. మనకు అన్ని ఇక్కడ బాగానే ఉంది, అన్ని రిపోర్ట్లు కూడా మనకు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ అవ్వని కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టే ఫస్ట్ 62-59 మందిలోనే మనకి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇక్కడ కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికన్నా బ్రహ్మాండమైన రీతిలో మమ్మల్ని పడుకోనివ్వట్లేదు, ఆయన పడుకోవట్లేదు, మమ్మల్ని పడుకోనివ్వట్లేదు, ఆయన పడుకోనివ్వట్లేదు. మధ్యాహ్నం 2 వరకు ఆఫీసులో ఉన్నా, 2:30కి వెళ్ళా అన్నయ్య అన్నారు ఆయన. మేము సస్తున్నాం ఆయనతో. అర్థమైందా? మీరందరూ కూడా పదవులు అనేది మనం పాకుల్లాడితే రావు. నాకు తెలిసి నేను ఏ రోజు కూడా బడేటి కోటరామారావు బుజ్జి గారిని కూడా డిప్యూటీ మేయర్ అని అడగల. మొన్న కూడా ఆయన పిలిచి అన్నయ్య ఏంటి అన్నారు. నాకెందుకయ్యా బాబు, నీ పచ్చలు ఉన్నాను కదా నాకు చాలు అని అన్నా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి పదవులు. అందరికీ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా మన శాసనసభ్యులు వారు న్యాయం చేస్తారని చెప్పేసి, మన ఏలూరు అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి నాకు ఈ పదవి ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి, మిగతా నాయకులకు, మీ అందరి కష్టంతోనే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పేసి మనసు పూర్తిగా శిరసు ఉంచి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కమలం చేసిన నాయకులకి పండుగ. ఎందుకంటే తెలుగుదేశం కండవా మెళ్ళ వేసుకుంటే ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. అది ఈ రోజు మనం ఏలూరు నియోజకవర్గంలో బడేటి రాధాకృష్ణయ్య చంటి గారి ఆధ్వర్యంలో మనం ఈ రోజు చేసుకుంటున్నాం. ఒకే ఒక విషయం చెప్తా. అంతకుముందు పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిపోయిన సుప్రసాద్ గారితో పనిచేశా. ఆయన చక్కగా పౌడర్ రాసి బొట్టి పెట్టి చక్కగా పనిచేపిస్తాడు ఆయన.
చక్కగా నొప్పి తగలకుండా పని చేయించాడు. 5 ఏళ్ళు కూడా మంచి మెజార్టీతో గెలిపించడానికి ఆయన కారణం. తర్వాత ఇంకొక పార్టీ అధ్యక్షుడు గారు ఇప్పుడు ఇచ్చారు. ఈయన రెండో రకం, బొట్టు పెడతాడు, కారం వేస్తాడు, అన్నీ చేస్తాడు ఈయన. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో బడేటి రాధాకృష్ణ గారి చంటి గారి గురించి మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కార్యకర్తల నాయకులు దగ్గర నేను 2006 నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఉన్నా. కానీ ఈ రోజున బడేటి రాధాకృష్ణయ్య గారితో పనిచేయాలంటే నాకే కష్టంగా ఉంది, నాలాంటోడికే. ఎందుకు చెప్తానంటే చూడు ఎక్కడంతా గారు ఒకసారి ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, ఒరే మొన్నటిదాకా హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నాను రా, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్తారా, ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏంటో తెలియదురా ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాడు ఇవాళ. అంటే అలాంటి వ్యక్తి దగ్గర కూడా మనం పనిచేస్తామంటే మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఒకే ఒక మాట, ఈ అవకాశం ఎందుకంటే రెండోసారి నాకు నమ్మి నా మీద సెక్రటరీ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇవాళ ఏలూరులో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందంటే ఓన్లీ ఒక బడేటి రాధాకృష్ణ చంటి గారి వల్లే జరుగుతుంది తప్ప వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు. కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏలూరులో పార్టీ ఎక్కడన్నా ఏదైనా చేస్తే మరి ఏలూరుకి ఒక గొప్పతనం ఉంది. బడేటి అంటేనే ఒక భరోసా. ఎందుకంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో మనకి ఈ కార్యకర్తలకి పార్టీ బలంతో పాటు బడేటి భరోసా కూడా ఉంది. కాబట్టి ఏలూరు తెలుగుదేశం పార్టీలో 63,000 తెచ్చిన ఘనత మన నిజమైన కార్యకర్తలకే చెందుతుంది. ఎందుకంటే మనందరం కూడా ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు, వారు జరిగినప్పుడు బ్లడ్ గ్రూప్ కావాలని అడుగుతారు. ఒకటి బి పాజిటివ్, ఒకటి ఏ పాజిటివ్. మరి ఇక్కడ ఎలక్షన్ వారు జరిగితే మాదందరిది ఒకటే గ్రూపు, మాది టీడీపీ గ్రూపు. మా టీ అంటే గ్రూపు, టీ అంటే ధైర్యం, పి అంటే పట్టుదల, పౌరుషం అనేలాంటి కార్యకర్తలు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా కష్టపడిన కార్యకర్తలకి నిజంగా శిరస్సు వచ్చి దండం పెట్టాలి. ఎందుకంటే మరి 2014 ఎలక్షన్లో మీ వల్ల విజయం సాధించాం. 2019లో మీ పట్టుదల వల్ల కూడా చాలా వరకు నెక్కొచ్చాం. 2024లో మీరందరూ కూడా అఖండ మెజార్టీ తీసుకొచ్చి మరి ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే 29కి మేము చెప్తాం అన్నట్టుగా మీ అందరూ ఉత్సాహం చేస్తున్నాం. మరి చోడాబాబాయ్ గారు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని ఈ ఊరిని కాపాడుతా తీసుకొస్తే మరి పార్టీని కాపాడటానికి 5 సంవత్సరాలకే మా సోదరుని మనందరూ కూడా అమ్మవారి రూపంతో వచ్చి మరి పార్టీని కాపాడుతున్నారు. ఇలాంటి పార్టీలో మేము ఉన్నందుకు, ఈ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి బడేటి చంటి గారు ఆర్ఎస్ లో కష్టపడుతూ కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ వచ్చే సంవత్సరం అందరినీ సంతోషించే మనసు ఆయనలో ఉంది. కాబట్టి ఎవరు ఆధారపడకుండా మనం అందరం బడేటి అంటే ఉంటామని చెప్పి మరొకసారి నిరూపించిన ఈ కార్యకర్తలందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తారు. మన జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మరి ఈ కమిటీలు మరి ఎంతో ఆహ్లాదకరంగా ఒక పండగ వాతావరణంలో ఉత్సాహంతో ప్రమాణ స్వీకారం చేయమని ఆదేశించడం, దాన్ని మరి ఈ రోజున మన ఎమ్మెల్యే గారు పండగ వాతావరణంలో ఎక్కడ లేని విధంగా మరి చక్కటి వాతావరణంలో మీ అందరి మనల్ని తీసుకుని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయటం మరి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి నేను ఒకటే చెప్తున్నా, ఎక్కువగా ఒక సమయం కూడా లేదు కాబట్టి చూస్తున్నా ఎమ్మెల్యే గారిని. మరి ఎంతో ఆయన ఒక మాట చెప్పితే అది ఆఫీస్కి రాగానే నీ పని అయిపోయింది, నీ పని చేస్తాను, అది ఫలానా ప్రసాద్ గారికో లేకపోతే వెంకటరత్న గారికో ఇది చూడండి అని వెంటనే సమాధానం చెప్పడం అంటే అంత జ్ఞాపక శక్తి ఉంచుకొని మరి అంత మెమొరీగా వాళ్ళకి పని చేసి ఈ రోజున మరి 63,000 ఓట్లు తెలుగుతోటి ఇక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో మీ అందరి కృషితో అఖండ విజయంతో గెలిపించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. అధ్యక్షులు చోడే వెంకటరత్నం బాబాయ్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి నాగరాజు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, క్లో క్లస్టర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గము అంటేనే ఒక
చంటి గారికి ముందు చంటి గారికి తర్వాత అనే ఒక ఇది ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చేశారు. నిజంగా చంటి గారి దగ్గరికి నేను మన ఎమ్మెల్యే గారి దగ్గరికి స్థానిక సంస్థల అబ్జర్వర్గా వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు చూసి నిత్యం ఆయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నిజంగా నేను చూసి వ్యక్తిగతంగా మన ఎమ్మెల్యే గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు నిత్యం ఆయన ప్రజలతో ఉండటం, ఉదయం 8 గంటలకు వెళ్ళినా ఆయన ఆఫీస్లోనే ఉన్నారు, సాయంత్రం 4 గంటలకి 5 గంటలకు వెళ్ళినా ఆయన ఆఫీస్లోనే ఉండేవారు. చుట్టూ జనం ఏదో ఒక సమస్యతో వస్తూ ఉండే వాళ్ళకి ఆయన చెప్పే సమాధానం చెప్పే తీరు చూసి కానీ వాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడే విధానం కానీ వచ్చిన ప్రతి వాళ్ళ ఎంతటి వాళ్ళైనా ఎలాంటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా ఆయన పలకరించే తీరు కానీ క్రమశిక్షణ కానీ అదంతా చూసి నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నానండి. ఈరోజు చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుగే భయమదిగో. శ్రీకర భీకర భూవరమై రణధీర